దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. మరొకసారి మా యొక్క సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్యలకు ఆహ్వానిస్తూ మీకందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు గడిచిన కాలమంతా కూడా మనలను కాపాడి ఎన్నో మేలులు చేసి సజీవులముగా ఉంచి దేవుణ్ణి స్తుతించటానికి ప్రభు మనకి కృప చూపించున్నారు. అదేవిధముగా ఈ సమయంలో మనమందరము కలిసి ఇటు విధముగా మన దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన వాక్య ధ్యానము చేయటానికి ప్రభు మన జీవితాల్లో ఇచ్చినటువంటి ఈ యొక్క మంచి తరుణాన్ని బట్టి మనము దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో ప్రత్యేకముగా మా యొక్క సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్యల యొక్క ఫౌండర్ అయినటువంటి డాక్టర్ యేసుపాదం గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. వారి కొరకు అదేవిధంగా మా కొరకు, మా యొక్క పరిచర్య కొరకు కూడా ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది పిల్లారా, పరిశుద్ధ గ్రంథముల నుంచి ఒక లేఖన భాగమును చదువుకొని ధ్యానించుకుందాం. చూడండి, దయచేసి మీరు కూడా మీ యొద్ద పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే నాతో కలిసి అట్టి గ్రంథమును తెరచి దేవుని యొక్క వాక్యమును చదవలసిందిగా ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 21వ వచనము చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 21వ వచనము చదువుకుందాం. అప్పుడు ఫిలిస్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఓడదీసి గాజాకు అతని తీసుకొని వచ్చి ఇత్తడి సంకెళ్ల చేత అతని బంధించిరి. అతడు బందీ గృహములో తిరగలి విసరవాడాయను. అయితే అతడు క్షౌరము చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలు పెట్టాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడా, జీవముగల మా తండ్రి, కృపగలన మా ప్రభువా, సర్వోన్నతుడా యేసయ్యా, నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. దేవా, ఈ సమయంలో చదివినటువంటి లేఖన భాగాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. వాక్యము మీ మాట ఉన్నది ప్రభువా. మీ యొక్క ప్రతి మాట మమ్మల్ని బ్రతికించేది తండ్రి. ఈ సమయంలో అందరైతే ప్రభువా నిరుత్సాహములో, బలహీనతలో, అస్వస్థతలో ఉంటూ నీ మాట వినడానికి వచ్చున్నారు, అటు వారితో మీరు మాట్లాడి కృప చూపించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో మనం చదివినటువంటి ఈ యొక్క లేఖన భాగము మనము గమనించినట్లయితే సంసోనును గురించి మనం ఇక్కడ చదువుకొని ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క సంసోను ఆయన చాలా బలవంతుడును, దేవుని యొక్క బలమైన అభిషేకమును కలిగి ఎటువంటి శత్రువైనను, అవి మనుషులైనా, శక్తులైనా, జంతువులైనా, మరి ఏదైనప్పటికీ కూడా సమస్తాన్ని కూడా అంతమొందించేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాడిదక దవడ ఎముకతో శత్రువులను జయించినవాడు, శత్రువుల యొక్క పొలములను కాల్చివేసినవాడు, తన ముందు ఎవరు కూడా నిలువబడలేని పరిస్థితి, అలాంటి గొప్ప ఆధిక్యత, అలాంటి గొప్ప అధికారమును, శక్తిని, అభిషేకమును దేవుడు సంసోనుకు అనుగ్రహించి ఉన్నాడు. అయితే చూడండి, అలాంటి ఆయన ఒకానొక దినము మనము గమనించినట్లయితే, పరిశుద్ధ గ్రంథములో మనము గమనించినట్లయితే ఒక వేశ్యకు ఆయన బానిసైనట్లుగా, ఆమె చేతిలో పడినట్లుగా దేవుని యొక్క వాక్యముల మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి,
దేవుని యొక్క వాక్యం మనం అందరూ కూడా ఎరిగిన వారమే. వేశ్య లోతైన గొయ్యి అని జ్ఞానినటువంటి సొలొమోను వ్రాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంత మాత్రమే కాదు, ఇంకా మనం గమనించినట్లయితే అదే వేశ్యను గురించి జ్ఞానుడు సొలొమోను అంటున్నాడు కదా, అలాంటిది ఉరిత్రాడు వంటిదని కూడా వ్రాస్తూ ఉన్నాడు. కాబట్టి చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే సంసోను దేవుని చేత ఎన్నిక చేయబడి దేవుని కొరకు ప్రత్యేకించబడి ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా అలాంటి వ్యక్తుల మీద అపవాది కన్ను వేస్తూ ఉంటుంటాడు. ఎప్పుడు వారిని పట్టుకోవాలి, ఎప్పుడు వారిని పడగొట్టాలి, ఎప్పుడు వారికి అభిషేకం పోయినట్లుగా చేయాలని చూస్తూ ఉంటాడు. ఆ క్రమంలోనే దెలీలా అనబడే స్త్రీ యొక్క ఉచ్చులో పడి ఉన్నాడు ఈ యొక్క సంసోను. అయితే చూడండి, ఆమె అయితే తన యొక్క బలము ఎక్కడి నుంచో వచ్చింది, తన యొక్క బలం యొక్క రహస్యమును గురించి ఆమె అడుగుతున్నప్పుడు ఆయన చెప్పకపోయినప్పటికీ మరలా ఆమె పదే పదే విసిగించింది. కాబట్టి ఆయన తన బలం యొక్క రహస్యం చెప్పినప్పుడు ఆయనను ఆమె నిద్రపుచ్చుతూ తనకు క్షౌరము చేయించినట్లుగా దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తున్నాం. దేవుడైతే ఆయనకు నాజీరించబడిన వ్యక్తిగా ఉంచినప్పుడు తన యొక్క తల క్షౌరము చేయకూడదని చెప్పి ఆయనకు గొప్ప బలమును అనుగ్రహించినట్లయితే ఆయనైతే తన యొక్క బలం యొక్క రహస్యము చెప్పటం వలన ఆమె అతని యొక్క క్షౌరము చేయించినట్లుగా తన యొక్క అభిషేకమును తన యొక్క బలమును కోల్పోయినట్లుగా దేవుని యొక్క వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత మునుపైతే క్రొత్త తాళతో బంధించినప్పటికీ తెరించి వేసుకొని ఉన్నాడు. మరి ఏ విధముగా ఆయన బంధించినప్పటికీ కూడా ఆయన తెంచి వేసుకున్నటువంటి గొప్ప బలము కలిగిన వాడు. ఎప్పుడైతే తన యొక్క అభిషేకము కోల్పోయి ఉన్నాడు, తన బలం యొక్క రహస్యము చెప్పి ఉన్నాడు, అప్పుడు ఆయనకు ఆమె క్షౌరము చేయించినప్పుడు ఆయనను బంధించినట్లుగా దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నాం. అందుకే చూడండి, మనం చదివినటువంటి 21వ వచనంలో అన్నాడు కదా, అప్పుడు ఫిలిస్తీయులు అతను పట్టుకొని అతని కన్నులను ఓడదీసి గాజాకు అతను తీసుకొని వచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతను బంధించిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతకు మునుపు కూడా ఆయన బంధించేవారు, కానీ ఇనుప సంకెళ్ళ చేత సైతము అతను బంధించినప్పటికీ కూడా వాటిని సునాయాసముగా తెంచివేయగలిగేవాడు. ఎప్పుడైతే తన యొక్క అభిషేకమును కోల్పోయి ఉన్నాడో అతను బంధించినప్పుడు అతను ఆ యొక్క బంధకాలను తెంచలేని పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దాని ద్వారా తన యొక్క జీవితమును అంతమొందించుకున్నట్లుగా ముగించుకున్నట్లుగా దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యతను కోల్పోయినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. ఆ తర్వాత అయితే అతను పశ్చాత్తాపపడి దేవుని అవకాశం అడిగినప్పుడు మరి ఆయన చనిపోతూ కూడా ఆ యొక్క దేవత యొక్క ఆలయంలో అనేకులను చంపినట్టుగా చూస్తూ ఉంటాము. కానీ దానికి ముందు మనం గమనించినట్లయితే ఇక్కడ అతడు సంఖ్యల చేత బంధించబడి ఉన్నాడు. అతను ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటూ ఉన్నాడు. తన యొక్క కన్నులు ఓడబెరకబడి ఉన్నవి. ఆయన గుడ్డివాడిగా ఉంటూ ఉన్నాడు, తిరగలు విసురుతూ ఉన్నాడు, ఎంతో దిక్కు తోచని పరిస్థితిలో ఉంటూ ఉన్నాడు. అందరూ అతన్ని పట్టుకొని హేళన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇదిగో దేవుడు మనకైనా కూడా ఏమైతే ఆధిక్యతను అనుగ్రహించున్నాడో, ఏమైతే హోదానిచ్చున్నాడో, ఏమైతే బలమునిచ్చున్నాడో, ఏమైతే కృపను అనుగ్రహించున్నాడో, ఏమైతే ఆశీర్వాదం అనుగ్రహించున్నాడో, ఏమైతే తన యొక్క ఆత్మ మనకు అనుగ్రహించున్నాడో, ఏ స్థితిని అయితే మనకు అనుగ్రహించున్నాడో, ఇదిగో ఆ స్థితిని బట్టి మనము దేవుని స్తుతిస్తూ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత మనం కాపాడుకోవలసి ఉన్నదని సంసోను యొక్క జీవిత చరిత్ర మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి చూడండి, దినం మనం గమనించినట్లయితే ఇదిగో సంసోను మాత్రమే కాదు, అలాంటి వారు ఈ దినములలో అనేకులు కనబడుచు ఉన్నారు. దేవుడిచ్చినటువంటి ఆ యొక్క గొప్ప అభిషేకమును కోల్పోయేవారుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి ఆ అపవాదికి మనము అవకాశం ఇచ్చినట్లయితే ఇదిగో వాడు మనల్ని బంధించి వేస్తూ ఉంటాడని, వాడికి మనము చోటు ఇవ్వకూడదనే దేవుని యొక్క వాక్యం మనకి
తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, మరి అపవాదికి చోటిచ్చినట్లయితే వారు ఎలాగూ బంధించబడతా ఉంటారో దేవుని యొక్క వాక్యములు మనము గమనిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అదేవిధముగా మనం గమనించినట్లయితే లూకా సువార్త 8వ అధ్యాయములో ఒక వ్యక్తి, మరి దెయ్యం పట్టినటువంటి వ్యక్తి మనకి కనబడుచు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 8వ అధ్యాయము 20వ వచనం నుంచి మనం చదివినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తి, ఆయన దెయ్యం పట్టిన వ్యక్తిగా మనకి కనబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లూకా సువార్త 28వ అధ్యాయము 27వ వచనం నుంచి మనం చదివినట్లయితే ఆయన గెరాసీనుల దేశానికి వచ్చినప్పుడు, ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడెక్కడు ఆయనకు ఎదురుగా వచ్చాను. వాడు దెయ్యములు పట్టిన వాడే, బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే కానీ ఇంటిలో ఉండేవాడు కాడు. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని నేను వేడుకొనుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఎలయనగా ఆయన ఆ మనుష్యుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్ర ఆత్మకు ఆజ్ఞాపించను. అది అనేక పర్యాయములో వారిని పట్టుచు వచ్చను గనుక వారిని గొలుసులతోనూ కాలి సంకెళ్లతోనూ కట్టి కావలి ఉంచిరి గాని వాడు బంధకములను తెంపగా దయ్యము వారిని అడవిలోనికి తరుముకొని పోయెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యేసు ప్రభువారు ఆ యొక్క గెరాసీనుల దేశానికి వెళ్ళి ఉన్నాడో అక్కడ దయ్యపడినటువంటి ఒక వ్యక్తి మనకి కనబడుచున్నాడు. ఆయనైతే గొలుసులతోనూ సంకెళ్లతోనూ కట్టబడి ఉన్నాడు. ఆయన కొరకు కావలి ఉంచి ఉన్నారు. అనగా చూడండి, అనేకులకు హానికరముగా ఉంటూ ఉన్నాడు. వస్త్రహీనుడిగా తిరుగుతున్నాడు. సమాధుల్లో పనుకుంటూ ఉన్నాడు. అనేకులకు హానికరముగా ఉంటున్నాడు. కాబట్టి అక్కడ అతన్ని బంధించినట్లుగా, గొలుసులతో బంధించినట్లుగా, కాలిగా సంకెళ్లతో ఆయన కావలి వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం. వాడు ఆ యొక్క బంధకములను తెంచివేసినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా చూడండి, అతని యొక్క పరిస్థితిని బట్టి అక్కడ వారు బంధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దినములో మనం గమనించినట్లయితే మనలను అపవాది బంధించాలని చూస్తూ ఉన్నాడు. అనేక బంధకాల్లో ఉంచాలని చూస్తూ ఉన్నాడు. సంఖ్యలతో బంధించాలని చూస్తూ ఉన్నాడు. ఈ లోకములు ఏమైతే వ్యసనాలు ఉంటా ఉన్నాయో, ఈ లోకములు ఏమైతే వ్యర్థమైనవి ఉంటా ఉన్నాయో, ఈ లోకములు ఏమైతే పనికిరానిగా ఉంటూ ఉన్నాయో వాటి చేత మనలను బంధించాలని చూస్తున్నాడు అపవాది. అందుకే జ్ఞానుడు సొలొమోను రాస్తున్నాడు కదా, బుద్ధిహీనుల యొక్క పాటలు వినుట కంటే జ్ఞానవంతుల యొక్క గద్దింపు మేలు అని రాస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఆట పాటలతో బంధించబడుతూ ఉన్నాం. అనేక మంది ఆ యొక్క పాటలను బట్టి ఆనందిస్తూ ఉంటారు. ఏమైతే లోకములో ఉంటా ఉన్నాయో వాటిని అనుసరిస్తూ వాటి చేత బంధించబడుతూ ఉన్నారు. అయితే ఆ బంధకాలను తెచ్చివేయటానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ముందుకు వచ్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బంధకములు ఉన్న వారికి విడుదల కలిగించడానికి, గుడ్డు వారికి చూపు కలుగు చేయడానికి, చీకట్లో ఉన్న వారికి వెలుగు కలిగించడానికి, బలహీనులను బలపరచడానికి, కృంగిన వారిని లేవనెత్తడానికి, పడిపోయిన వారిని ఉద్ధరించడానికి, అస్వస్థత ఉన్న వారిని స్వస్థపరచడానికి, శాపగ్రస్తులు ఉన్న వారికి ఆశీర్వాదం కలుగు చేయడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమికి వచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో దేవుని కలుగున్న మనము, ఆయన సేవిస్తున్న మనము, ఆయనను ఆరాధిస్తున్న మనము కూడా ఆయన వలె ఆయనను పోలి నడుచుకొనొచ్చు. ఆయన వల్ల ఈ లోకములో అనేకులకు మనము విడుదల కలిగించాలని, వారి బంధకాలను తెంచివేయాలని, వారి చీకటిని పారదోలాలని ప్రభు మనల్ని కోరుచు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభు యొద్దకు వచ్చామంటే, ఆయన నమ్ముకున్నామంటే కేవలము మన యొక్క స్వస్థత కొరకు, మన కుటుంబం యొక్క ఆశీర్వాదం కొరకు మాత్రమే కాదు కానీ, మన జీవితములలో అద్భుతములు ఆశ్చర్యములు చూడటానికి మాత్రమే కాదు కానీ, ఇదిగో యేసుక్రీస్తు వారి యొక్క ప్రతినిధిగా, ఆయనకు బిడలముగా ఈ లోకములో మనము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు కోరుచున్నాడు.
అందుకే యేసయ్య తన శిష్యులతో అన్నాడు కదా, మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే ఆయన అన్నాడు కదా, ఇదిగో మీరు నాకంటే కూడా గొప్ప కార్యములు చేతులని ప్రభు సెలవిచ్చున్నాడు. కాబట్టి మన యొక్క ప్రభువును పోలి మనము కూడా అనేక మంది యొక్క జీవితాలు మనము వెలిగించాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. దానికి ప్రతిగా మరి దేవుని ఎరిగిన వారు సైతము కూడా కొందరు బంధకాల్లో చిక్కుకుంటూ ఉన్నారు. అది దేవునికి దుఃఖకరమని, ఆయనకు అవమానకరమని. ఇదిగో దేవునికి బిడ్డలమగా అలాంటి స్థలములకు మనం వెళ్ళకూడదని, దుర్వ్యాపార స్థలములకు, దుష్టుని యొక్క స్థానమున్న స్థలములకు, లోక సంబంధమైనటువంటి ఆ యొక్క ప్రాంతములకు, చీకటి గల ప్రాంతములకు మనం వెళ్ళకూడదని యేసయ్య మనల్ని బట్టి ఆయన ఆశిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ ఈ యొక్క దయ్యం పట్టిన వ్యక్తిని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాగైతే వాడి యొక్క బంధకాల నుంచి విడిపించున్నాడో, ఆ యొక్క చీకటి శక్తుల నుంచి, అంధకార శక్తుల నుంచి, సాతాన శక్తుల నుంచి వాటిని విడిపించున్నాడో, మనము కూడా అనేకులకు గొప్ప విడుదల కలుగుచ్చేలను ప్రభు మనను బట్టి ఆశిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమైతే ఎల్లప్పుడూ కూడా ఇదిగో మన యొక్క అవసరాల కొరకు, మన యొక్క స్వస్థత కొరకు, మన కుటుంబ దేవుని కొరకు మాత్రమే ప్రార్థన చేయడం కాదు, కానీ అనేకుల కొరకు మనము విజ్ఞాపన చేయవలసిన వారమని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, సంసోనును ఆయన ఎలాగైతే బంధించబడి ఉన్నాడో, మనం అలాగూ బంధించబడకూడదని, ఆక దయ్యపట్టిన వ్యక్తి ఎలాగైతే సంఖ్యలతో బంధించబడి ఉన్నాడో, మనం అలాగున బంధించబడకూడదని ప్రభువు మనల్ని బట్టి ఆశిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే చూడండి, ఇంకా మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 6-7 వచనాలను మనం చదివినట్లయితే, అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 6-7 వచనాలను చదివినట్లయితే ఇక్కడ అన్నాడు కదా, హేరోవాదు అతలను వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలవారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండెని. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతనుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతను లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి పిల్లారా, ఎప్పుడైతే పేతురు ఆయన దేవుని యొక్క స్వార్థను ప్రకటిస్తూ ఉన్నాడో, ఆయన తీసుకొని వెళ్ళి ఇదిగో చెరసాలలో వేసి ఆయనను బంధించినట్లుగా దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నాం. ఆ సందర్భంలో ఇదిగో మరి సంఘమంతా కూడా అత్యాశక్తితో ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రాత్రి పేతురట ఆయన సంఖ్యలతో బంధించబడి సైనికుల మధ్యన నిద్రపోవచ్చున్నాడు. అనగా ఆయన కొరకు కావలి వారిని ఉంచున్నారు. ఆ కావలి వారు తలుపు ఎదుట చెరసాలను కాచుకొనుచు ఉన్నారు. అలాంటి సంఖ్యల మధ్యన ఇదిగో ఆ యొక్క బంధకాల మధ్యన ఉంటున్నటువంటి ఆ యొక్క పేతురు ఆయనకు దేవుడు గొప్ప విడుదలను గురించినట్లుగా తన యొక్క దూతలను పంపి ఆయన యొక్క బంధకాలను తెంచివేసినట్లుగా దేవుని యొక్క వాక్యముల మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి బిడ్డలారా, మన దేవుడు ఆయన బంధకాల నుంచి విడిపించువాడై ఉన్నాడు. అది ఏ బంధకమైనప్పటికైనా కూడా ఇదిగో తన పని జరగకూడదని, తన సేవకుడు ఆయన పని జరిగించకూడదని, ఆయన సువార్త ప్రకటించబడకూడదని అక్కడ ఆ యొక్క పేతురుని తీసుకొని వెళ్ళిపోయి ఆయనను చెరసాలలో వేసి బంధించి ఉండగా, సంఖ్యలతో వేసి ఉంటుండగా అలాంటి వారిని సైతం కూడా దేవుడు ఆయన గొప్ప విడుదలను గురించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, వ్యసనం అనబడే బంధకాలు కావచ్చు, అలవాట్లు అనబడే బంధకాలు కావచ్చు, శరీరేచ్ఛలు అనబడే బంధకాలు కావచ్చు, లోక సంబంధమైనటువంటి ఆటపాట అనబడే బంధకాలు కావచ్చు, ఆర్థిక సమస్యలు అనబడే బంధకాలు కావచ్చు, ఏవైనప్పటికీ కూడా మన ప్రభువుకు అసాధ్యమైనటువంటి ఏది లేదు. కాబట్టి మన ప్రభువు ఆయన బంధకాల నుంచి విడిపించేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము కూడా మన యొక్క పాప బంధకాల నుంచి మనము విడిపించబడి ఉన్నాం. కాబట్టి మరల అపవాదికి స్థానం ఇస్తున్నావేమో, మరల
లోకానికి స్థానం ఇస్తున్నామేమో, మరలా వ్యర్థమైన వాటికి అవకాశం ఇస్తూ వాటి చేత బంధించబడుతున్నామేమో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి బంధకాలు మనలను ఏలుబడి చేయకూడదని మనల్ని బట్టి మన ప్రభువు ఆశిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి, ఇదిగో మరి దేవుని యొక్క పని కొరకు, దేవుని యొక్క పని జరిగిస్తుంటుండగా ఆ పేతురును వారు సంఖ్యలతో బంధించుతుండగా పేతురును విడిపించిన దేవుడు, నువ్వు ఏ ఇబ్బందులు ఉంటున్నావో, ఏ శ్రమలో ఉంటున్నావో, ఏ కష్టములు ఉంటున్నావో, ఏ సమస్యలు ఉంటున్నావో, ఏ వ్యాధితో ఉంటున్నావో, నీ జీవితంలో ఎలాంటి బంధకాలు కలిగి ఉంటున్నావో వాటన్నిటిని కూడా మన ప్రభు ఆయన పటాపంచలు చేయగలడని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన అంటున్నాడు కదా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ సమయంలో నువ్వు ఏ స్థితిలో ఉంటున్నావో, ఏ విషయంలో దుఃఖిస్తూ ఉన్నావో, కురిగిపోతూ ఉన్నావో, వేదన చెందుతూ ఉన్నావో, ప్రభుకు అప్పగించి ప్రార్థించినట్లయితే దేవుడు గొప్ప విడుదల కార్యం జరిగించేవాడై ఉన్నాడు. మన ప్రభువు విడిపించేవాడై ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి, ఇక్కడ ఇంకా మనం గమనించినట్లయితే అపోస్తల కార్యము గ్రంథములోనే 16వ అధ్యాయము 24వ వచనం మనం చదివినట్లయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు అలాగే శీల వారు ఇరువురు కూడా చెరసాలలో వేయబడి వారు కూడా కాళ్ళకు బొండ వేసి బిగించబడినట్లుగా దేవుని యొక్క వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. అపోస్తల కార్యము గ్రంథము 16వ అధ్యాయము 24వ వచనం చదివినట్లయితే అతడు బట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించాను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలో పాడుచు నుండిరి, ఖైదీలు వినుచు నుండిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నయో తెరచుకొనెను, అందరి బంధకములు ఊడెను. ఆమేన్, హల్లెలూయా. చూడండి పిల్లారా, అపోస్తలుడైన పౌలు శీల వారు ఇరువురు కూడా తీసుకొని వెళ్ళి చెరసాలలో వేసి వారి కాళ్ళకు బండలు బిగించి వారికి బంధించగా వారట పాటలతోనూ కీర్తనలతోనూ ప్రభువును స్తుతిస్తూ పాటలు పాడచ్చు, ప్రభువును ఆరాధించినట్లుగా దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం. వారు ఇరువురు కలిసి ఆరాధన చేస్తుండగా ఆ చెరసాల యొక్క పునాదులు కదిలిపోయినవి, భూకంపము కలిగింది. అంత మాత్రమే కాదు, ఆ చెరసాల యొక్క తలుపులన్నీ కూడా తెరచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. వాటన్నిటికంటే ప్రత్యేకముగా ఆ యొక్క చెరసాలలో ఎంతమంది అయితే ఉంటున్నారో వారందరి యొక్క బంధకములు ఊడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, వారు చేస్తున్న యొక్క ఆరాధనను బట్టి, ఆ యొక్క పాటలను బట్టి, ఆ యొక్క ప్రార్థనను బట్టి వారికి మాత్రమే కాదు కానీ వారి యొక్క తోటి ఖైదీలందరికీ కూడా విడుదల కలిగినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రకారమే మన ప్రార్థనను బట్టి, మన యొక్క ఆరాధన, మనం చేస్తున్నటువంటి ఆ యొక్క పాటలు లేక ప్రార్థనను బట్టి మనకు మాత్రమే కాదు మన తోటి వారందరికీ కూడా విడుదల కలగవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి ఆరాధన మనం చేయవలసిన వారు ఉన్నాం. అలాంటి భక్తి మనం చేయవలసిన వారు ఉన్నాం. కేవలము మన కొరకు మాత్రమే కాదు కానీ అనేకులకు మనము ఆశీర్వాదకరంగా ఉండాలని మన ప్రభు మనల్ని బట్టి ఆయన కోరుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే ఇదిగో మరి ఇప్పుడు నువ్వు వేటి చేత బంధించబడి ఉన్నావో, నువ్వు ఎక్కడ బంధించబడి ఉన్నావో, ఎవరి చేత బంధించబడి ఉన్నావో, ఎలాంటి బంధకాలు ఉంటున్నావో ఆ బంధకాల నుంచి నీవు విడుదల పొందాలని ప్రభు ఆశపడుతున్నాడు. నీకు కూడా ఆశ అయితే ఉంటుందా, కానీ ఆ యొక్క బంధకాల నుంచి లేక వ్యసనాల నుంచి ఆ యొక్క సమస్యల నుంచి బయటకు రాలేని పరిస్థితులు ఉంటున్నావా? ఇదిగో దేవుని తట్టు చూడు, ప్రార్థించు, ప్రభువును సేవించు. ఆయన అడిగినట్లయితే దేవుడు తప్పక మన జీవితములలో ఆయన కార్యం జరిగించడానికి ఆయన నమ్మదగిన వాడై ఉన్నాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇదిగో ఆ యొక్క సంసోనుకు విడుదలిచ్చిన దేవుడు, ఆ పేతురుకు విడుదలిచ్చిన దేవుడు, ఆ యొక్క దయ్యపట్టిన వ్యక్తికి విడుదలిచ్చిన దేవుడు,
పౌలు శీలకు విడుదల ఇచ్చిన దేవుడు ఇదిగో నీ జీవితంలో నా జీవితంలో కూడా ఆయన తప్పక విడుదలను అనుగ్రహించువాడై ఉన్నాడు. ఇదిగో మన దేవునికి అసాధ్యమైనటువంటి ఏది కూడా లేదు అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము నమ్మి ప్రార్థించినట్లయితే, మన యొక్క పాపాలు ఒప్పుకొని, మన యొక్క అవిధేయతలు ఒప్పుకొని ఆయన సన్నిధిలో ప్రార్థించినట్లయితే దేవుడు తప్పగా మన ప్రార్థన ఆలకించి ఆయన విడుదలను జరిగించబడై ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఈ సమయంలో ఎవరైతే ఇదిగో దేవుని యొక్క మాటలు వింటున్నారో, ఎవరైతే ఎటువంటి బంధకాలు ఉంటున్నారో నాకైతే తెలియదు, కానీ ఇదిగో వ్యక్తిగతంగా నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి ఆ బంధకాల నుంచి మనం విడుదల పొందినట్లుగా ప్రార్థన చేద్దాము. దేవుడి సమయంలో అద్భుత కార్యము జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, కృపగల మా తండ్రి, జీవాధిపతి, నీకే స్తుతులు ప్రభువా. యేసయ్యా, నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో తండ్రి దేవా, అయ్యా ఇదిగో మా ప్రభువా, ప్రతి ఒక్క బంధకాల నుంచి విడిపించగలని సమర్థుడు నీవే ప్రభువా. విడుదల కార్యం జరిగించడం నీవే తండ్రి. యేసయ్యా, నీకే స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో మా ప్రభు ఈ సమయంలో ఎందరైతే నీ మాటలు వినుచున్నారో, అయ్యా ఇదిగో ప్రభా, నీ మాట వినుచున్న బిడ్డలో ఎవరైతే ఎటువంటి సమస్యలో, ఇబ్బందులు, బంధకాల్లో, అయ్యా ఇదిగో ప్రభా ఆర్థిక ఇబ్బందుల్లో, సమస్యల్లో ఉంటున్నారో, దేవా 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 తండ్రి నీకు స్తోత్రం నాయన. యేసు నామములో వారి జీవితములలో ఇప్పుడే ఇదిగో ప్రభా యొక్క బంధకాలను కూడా, ఆ యొక్క బంధకాలను కూడా తెంచబడిన గాక ప్రార్థన చేస్తున్నా ప్రభువా. విడుదల జరిగించండి, కార్యం జరిగించండి, కృప దయచేయండి. వారి జీవితాల్లో గొప్ప నెమ్మది, సమాధానం, సంతోషం, ఆశీర్వాదం, ఆరోగ్యము, సమృద్ధిని సమస్తమైన అనుగ్రహించండి ప్రభువా. మరి ముఖ్యంగా రక్షణ ఆనందంతో నింపండి. మీ నిత్యరాజ్యానికి వారసులుగా చేయండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోనమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.